హలో అండి. ఈరోజు ఇక్కడ నేను ఉన్న ప్రదేశం పేరు అరుణాచలం రైల్వే స్టేషన్ అనమాట. యాక్చువల్గా నిన్న అరుణాచలం రావడం అనేది జరిగింది. తిరువన్నమలై గిరి ప్రదక్షిణ దర్శనం అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ వెళ్దామంటే ఒక 2 hours లేట్ అనేది అయిందనమాట. చాలామంది ప్రయాణికులు అయితే పిలిచిపోయి ఉన్నారు. ట్రైన్ అనేది ఒక 2 hours ఆలస్యం కావచ్చు ఉంది. మనతో ఇక్కడ సుందర్రావు గారు ఉన్నారు. సార్, అరుణాచలం ఫస్ట్ టైం వచ్చినట్టున్నారు. మీ అనుభవాలు కాస్త వివరిస్తారా సార్? ఫస్ట్ టైం వచ్చాను, చాలా బాగుంది, మంచిగా దర్శనం అయ్యింది దేవుడి దయ వల్ల. మా ఫ్యామిలీతో వచ్చాను, ఫ్యామిలీతో వచ్చి చక్కగా జరిగింది. గిరి ప్రదేశం కూడా చేశాను బాగానే మంచిగా. సంతోషం సార్. సార్, మళ్ళీ మీరు రావాలనుకుంటున్నారా సార్? అరుణాచలేశ్వరుడు కర్ణిస్తే తప్పనిసరిగా మీరు మళ్ళీ అరుణాచలం రావాలనుకుంటున్నాను. తప్పకుండా మనతో ఇక్కడ సుమంత్ ఉన్నారు. సుమంత్, మీరు అరుణాచలం ఫస్ట్ టైం వచ్చారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. నాకు ముఖ్యంగా గిరి ప్రదక్షిణ చాలా నచ్చింది. ఉదయ్ కిరణ్ గారు లాగా చక్కగా బ్యాగ్ వేసుకొని రెడీగా ఉన్నారు. ఇప్పుడు మీరు హైదరాబాద్ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారనుకుంటారు. సో ఇంకా ఒక రోజు ఉంటే బాగుందనే భావన కలిగిందా? మనతో ఈరోజు ఇక్కడ పృథ్వీ గారు ఉన్నారు. సార్, ఎలా అనిపించింది సార్ ఈరోజు అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసినప్పుడు కాలు నొప్పి ఏమైనా వచ్చిందా? ఏం రాలేదు సార్. నేను మొదట్లో గిరి ప్రదక్షిణ చేస్తే కాస్త ఇబ్బందిగా ఉంటుంది అనుకున్నాను, కానీ గిరి ప్రదక్షిణ ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా తొందరగా కంప్లీట్ చేశాను. ఇదండి అరుణాచలం గురించి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు మాట్లాడేటువంటి మాట్లాడనమాట. నిజంగా మనిషిలో ఉన్నటువంటి చాలా అభిప్రాయాలు ఉంటాయి, చాలా ఆత్మీయతలు ఉంటాయి, అనురాగాలు ఉంటాయి. ఇది నాది, ఇది నీది, అలా ఏది ఉండదండి. అంతా కూడా ఆ పరమశివుడే అనమాట. ఆ శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అంటారు. అలాగే మనం ఎన్ని సంకల్పాలు చేసినప్పటికీ ఆ అరుణాచలేశ్వరుడు మనని పిలుస్తేనే మనం అరుణాచలం వచ్చి దర్శనం చేసుకుంటాం. విత్ కెమెరామ్యాన్ దీప్తి వెంకట్ ఫ్రమ్ అరుణాచలం సైనింగ్.